హాయ్ బ్రదర్, మీ పేరు? పవన్. బ్రదర్, కన్నప్ప టీజర్ వచ్చింది, చూసిరా? చూశాను. ఎట్లా అనిపించింది టీజర్? చాలా బాగుంది టీజర్. మంచు విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది. ప్రభాస్ లుక్ కూడా లాస్ట్ లో చాలా అమేజింగ్ గా ఉంది. వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. సో మళ్ళీ ఇప్పుడు మంచు విష్ణు లైఫ్ లో ద బిగ్గెస్ట్ పైసలు పెట్టి మంచి తీసిరు ఈ సినిమా. సో హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఫస్ట్ టైం డెడికేషన్ కూడా పడుతుంది మంచు విష్ణు నుంచి. హిట్ అయితే ఆటోమేటిక్ ప్రభాస్ కోసం చాలా మంది వెళ్తారు మూవీకి. అంటే మంచు విష్ణు కోసం పోరా? మంచు విష్ణు అలానేం లేదు. కాస్టింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అందరూ చాలా మంది ఉన్నారు కాస్టింగ్, పెద్ద పెద్ద హీరోలు కానీ, అక్షయ్ కుమార్ కానీ, కాజల్ కానీ, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో. అంటే మరి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా కలెక్షన్స్ టార్గెట్ చేయాలంటే మరి క్యాస్ట్ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. మంచు విష్ణు అంత కంపారిజన్ అంత స్టార్ హీరో కాదు కాబట్టి క్యాస్ట్ అనేది మెయిన్. ఓకే, ఇక్కడ సో మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరు ఫ్యాన్ పడదు? నేను మహేష్ బాబు ఫ్యాన్. మళ్ళీ మహేష్ బాబుతో మొన్న ఒక లుక్ రిలీజ్ అయింది జిమ్ లో ఎట్లా అనిపించింది అది చూడగానే? అది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అంటే ఈ మధ్యలో రాజమౌళి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ లుక్స్ తోనే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ రాజమౌళి మహేష్ బాబు. రాజమౌళి మహేష్ బాబు అది అవుట్ ఆఫ్ బాక్స్. అది ఆటోమేటిక్ అది గ్లోబ్ షేకింగ్ ఫిలిం. దాని గురించి మాట్లాడట్లేదు. అది చాలా గ్లోబ్ షేకింగ్ ఫిలిం. అది చాలా బాగుంటుంది. ఒక మాట చెప్పాలంటే మహేష్ బాబు గురించి ఏం చెప్తాం? మహేష్ బాబు ఫ్యాన్ కంటే ఈజ్ గాడ్, ఈజ్ మోర్ దెన్ గాడ్ టు us. ఎలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రానున్న రోజుల్లో మహేష్ బాబు? మహేష్ బాబు అంటే మహేష్ బాబు యాక్చువల్ గా కల్ క్లాసిక్ ఫిలిమ్సే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిపాగట్టు రీ రిలీజ్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మార్చ్ 7th. అంటే మాస్ గా యాక్షన్ ఫిలిం, లైక్ ప్రభాస్ లాగా యాక్షన్ ఫిలిమ్స్ ఏమవుతా? అంటే యాక్షన్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఇవి క్లాసికల్ ఫిలిమ్స్ లో మహేష్ బాబు కొంచెం ఎక్కువ నచ్చుతాడు. అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు మహేష్ బాబు, లైక్ క్లాసికల్ ఫిలిమ్స్.